ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. ఆదికాండము 26:3. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, మనకి దేవుడు తోడై ఉండి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే, ప్రతిదినము మనతో మాట్లాడే దేవుడు, ప్రతిదినము మనల్ని చూసే దేవుడు, ప్రతిదినము మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారని ఈ దినమున ఆయన వాగ్దానముతో మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యములోని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, ఆయన దాసుడైన అబ్రహాము వంశములారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకున్నది. అవునండి, దేవుడు ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తారు అని అంటే, ఆయన దీవింపబడిన వారు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసేవారిగా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు అనేక విషయాలలోని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకనగా దేవుడు వారితోనే ఉండి వారిని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించి వారికి తోడై ఉండి ఎల్లప్పుడూ కూడా నడిపించారు. అలాగనే మన జీవితాలను కూడా దేవుడు అంటూ ఉన్నారు, ఈ దినమున నేను మీ యొక్క జీవితాలలోని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాను, మీకు దీవిస్తాను, మీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన తోడు, ఆయన బహుమానము మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. మీ కృపలో నాయన, నా తండ్రి, ప్రతి బిడ్డని నాయన దాచి నా ప్రభా మీరు ఆశీర్వదించి వారికి తోడై ఉండి ఎల్లప్పుడూ కూడా వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అని మరొక్కసారి మీరు రుజువుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభా యేసయ్యా నాయన, నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క జీవితాల్లో, వారి బిడ్డల యొక్క భవిష్యత్తులో నాయన, నా తండ్రి, వారు చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో నాయన, నా తండ్రి, అన్ని విషయాలలో మీరే సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన, నా తండ్రి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి, వచ్చిన వారి త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలను తోడైందని 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా నాయన సురక్షితమైన ప్రయాణము నాయన, నా తండ్రి, చక్కటి ప్రయాణము వారికి అనుగ్రహించండి. నా ప్రభా నాయన, నా తండ్రి, బిడ్డలు ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి నాయన మీరు తోడై ఉండండి. ప్రభా ఎస్ఐ హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని నాయన చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. నా ప్రభా నాయన, నా తండ్రి, బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేయండి. నా ప్రభు ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపా కనికర దీవెన తోడు వారికి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.